ఇజ్రాయేలు ప్రజల అవిధేయత, మోషే కనపరిచిన అచంచలమైన విశ్వాసం మరియు యెహోవా దేవుని అపారమైన కృప, ఈ మూడింటి కలయికే నిర్గమకాండము 31 నుండి 34 అధ్యాయాల సారాంశం. దేవుని సన్నిధి ఒక మనిషిని ఎలా మారుస్తుందో ఈరోజు మనం తెలుసుకుందాం. పరమ పవిత్రుడైన యెహోవా దేవుడు తన నివాస స్థలమైన ప్రత్యక్షపు గుడారమును నిర్మించుటకు మనుషులను తానే స్వయంగా ఎంచుకున్నారు. బెసలీలు అహోలీయాబులను తన పరిశుద్ధాత్మతో నింపి వారికి పరలోకపు జ్ఞానమును ప్రసాదించారు. సీనాయి కొండపై తన స్వహస్తముతో తన వేలితో వ్రాసిన శాసనముల పలకలను మోషేకు అనుగ్రహించారు. అంతేకాక తన ప్రజలతో నిత్య నిబంధనగా విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించాలని ఆజ్ఞాపించారు. కొండపైన మోషే దేవునితో సంభాషిస్తుంటే కొండ క్రింద ప్రజలు అంధకారంలో పడిపోయారు. దేవుని అద్భుతాలను మరచి అహరోనును నిర్బంధించి ఒక బంగారు దూడను దేవతగా మలుచుకున్నారు. ఆ విగ్రహం చుట్టూ నాట్యం చేస్తూ, తింటూ, త్రాగుతూ దేవుని ఉగ్రతకు పాత్రులయ్యారు. దేవుడు ఆ ప్రజలను సంహరించాలని తలంచినప్పుడు మోషే కన్నీటితో దేవుని పాదాల చెంత బ్రతిమిలాడాడు. దేవుని నామానికి అవమానం కలగకూడదని ప్రార్థించిన మోషే మొరను ఆలకించి సర్వశక్తుడైన దేవుడు తన శాంతమును కనబరిచారు. అయితే కొండ దిగి వచ్చిన మోషే ఆ విగ్రహారాధనను చూసి తట్టుకోలేక దేవుడు ఇచ్చిన ఆ పవిత్ర పలకలను నేలకేసి కొట్టాడు. అవి పగిలిపోయాయి. అది కేవలం పలకల పగులు కాదు, ఇశ్రాయేలీయులు దేవునితో చేసుకున్న నిబంధన తెగిపోయింది. పాపము చేసిన ప్రజల మధ్యకు నేను రాను అని దేవుడు సెలవిచ్చినప్పుడు మోషే హృదయం విలవెల్లాడింది. లోకంలోని సంపదలు కాదు, పాలు తేనెలు ప్రవహించే దేశం కాదు, మోషేకు దేవుని సన్నిధి మాత్రమే కావాలి. ప్రభు, నీవు మాతో రాకపోతే మమ్మల్ని ఇక్కడి నుండి కదలనివ్వద్దు అని ప్రార్థించాడు. మోషే భక్తికి మెచ్చిన దేవుడు అతని కోరిక మేరకు తన మహిమను కనబరిచారు. ఒక బండ సందులో మోషేను దాచి తన ప్రతాపాన్ని చూపిస్తూ వెళ్ళారు. ఆ సృష్టికర్త మహిమను చూసే భాగ్యం మోషేకు మాత్రమే దక్కింది. మళ్ళీ మోషే 2 రాతి పలకలతో కొండపైకి వెళ్ళాడు. అక్కడ దేవుడు తన కృపామయమైన స్వభావాన్ని ప్రకటిస్తూ నిబంధనను స్థిరపరిచారు. 40 పగళ్ళు 40 రాత్రులు దేవుని సన్నిధిలో గడిపిన మోషే కిందకి వచ్చినప్పుడు అతని ముఖము మీద ఒక అద్భుతమైన దివ్య తేజస్సు ప్రకాశించింది. దేవునితో ముఖాముఖి మాట్లాడిన ఆ ప్రభావం మోషే ముఖంపై నిలిచిపోయింది. ఆ వెలుగును ప్రజలు చూడలేకపోయారు. అందుకే మోషే తన ముఖంపై ముసుగు వేసుకోవాల్సి వచ్చింది. మోషే వలె మనం కూడా దేవుని సన్నిధి కోసం మారాటపడితే ఆయన మహిమ మన జీవితాల్లో కూడా ప్రకాశిస్తుంది. మన హృదయాలనే పలకల మీద దేవుని వాక్యాన్ని భద్రపరుచుకుందాం. విగ్రహారాధనకు దూరంగా ఉండి సజీవుడైన దేవుణ్ణి ఆరాధిద్దాం.